Taste the Daily. ఎమోషన్ ఫ్యామిలీ పరంగా అన్ని చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అన్నీ ఉన్నాయి అన్న, అన్నీ ఉన్నాయి. కామెడీ సినిమా సూపర్ అన్న. మూవీ అయితే బాగుంది భయ్య. యాక్చువల్గా హైలైట్స్ అంటే ప్రియదర్శన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఏదో చిన్న మూవీలా లేదు, చాలా పెద్ద భారీ ఏదో మెయిన్ హీరోస్ ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. సినిమా బాగుందన్న, పర్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. సినిమా మనకి చెప్పినట్టుగానే మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా ఉంది. సినిమా బాగుంది. నాకు స్ప్లిట్ పర్సెంట్ వస్తుంది చూసేసి సినిమా బాగుంది. చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా సూపర్ అన్న. సినిమా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా బాగుంది. మా డార్లింగ్ ఇరేగా తీశారు. నభా అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు. సూపర్, పైసా వసూల్. సినిమా అయితే చాలా బాగుంది. అశ్విన్ గారు చాలా బాగా తీసారు. వివేక్ సాగర్ అయితే ఇరుగా తీసాడు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయండి. డార్లింగ్ వై తీసుకోవాలి నా సామిరంగా అదిరిపోయింది భయ సినిమా. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా జానీ ఎస్ పాప సినిమా అదిరిపోయింది భయ. హీరోయిన్ పాప నిజంగా అంటే చాలా బాగుంది అన్న. చింతపండు రసం, బ్యారెడ్ మ్యూజిక్ రసం అన్న. నిజంగా నాకు నిజంగా ఏడిపోతుందన్న. నిజంగా అన్న హీరోని పిచ్చ కొట్టిందన్న. నిజంగా అంటే నాకు నిజంగా భయం వేస్తుందన్న. అంటే పెళ్లి చేసుకుంటే నిజంగా ఇట్లుంటాయా అని అనిపించింది. నిజంగా నాబా నాతీష్ నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ నిజంగా ఇచ్చి పడేసాను చెప్పొచ్చాను. నిజంగా అరటిపండు జాంపండు ఈ సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ కలిగింది అన్న. చూడన్న ఫస్ట్ హాఫ్ లో సినిమా మెయిన్ ప్లేస్ ఉందన్న. సుహాసన్ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ఆనందపాణి ఉన్నది, మన మ్యాథ్స్ లడ్డు ఉన్నాడు. సినిమాకి చాలా ప్లేస్ ఉన్నాయన్న. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ జోన్ వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ అయితే వేలేలో అన్న. నిజంగా నాకు బాగా ఏడిపోతుంది అన్న. నిజంగా అంటే ప్రియదర్శిని నాపన్నది ఏం కొడతారు భయ సినిమాలో అంటే వేరే లెవెల్. నిజంగా ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా నా రిక్వెస్ట్ ప్రియదర్శిని ఆయనకి ఏంటంటే దయచేసి ఇప్పటి నుంచి మీరు కామెడీ సినిమా మానేసేయండి. లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మానేసింది. ఒక మాస్ మీ కట్అవుట్ ఏంది, మీరేంది, ఒక్కసారి ఒక మాస్ సినిమా తీయాలి. మనస్ఫూర్తి దొరకకుండా నిజంగా సినిమా ఓవర్ అయితే సూపర్ అనిపించింది అన్న. ద బెస్ట్ ఫిల్మ్ ఈ వీకెండ్ అంటే నిజంగా డార్లింగ్ సినిమా చెప్పుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే డార్లింగ్ సినిమా చూసానన్న. మన ప్రియదర్శిది మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రియదర్శి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశాడు. మూవీకి ఇంప్రూవ్, తనలో చాలా ఇంకా టాలెంట్ ఉంది అన్నట్టు చూపించుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. స్టోరీ వైజ్ వస్తే మాత్రం ఒక లేడీ ఓరియంటెడ్ అపరిచితుడు అన్నట్టు స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విత్ చాలామంది జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ చూస్తాం. ఒక్కదాన్నే వేయడం కష్టం లేదని అందులో వీడు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తే అక్కడ వచ్చే కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మా ప్రియదర్శి ఒక అంబిషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, మ్యారేజ్ చేసుకోవడం అని నా మనసుకి అంతా బాగానే ఉంటుంది. ఒక కామిక్ వేలో అలా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మాత్రం నాబానాథేష్ యాక్టింగ్ కానీ, ప్రియదర్శి యాక్టింగ్ కానీ, వాళ్ళ కామిక్ లెవెల్ కానీ, అండ్ ప్రియదర్శికి సపోర్ట్ చేసే ఇద్దరు ఫ్రెండ్స్ కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అనన్య నాగల్ల సైకాట్రిస్ట్గా తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మూవీలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వాళ్ళు జస్టిఫికేషన్ చేశారు. ఎమోషనల్ సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హ్యాండ్లో పిల్లలు లేని తల్లి భార్యాభర్తలకి ఎటువంటి విలువ ఇస్తారో అది కూడా బాగా చూపించారు. అండ్ అక్కడ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎవ్రీథింగ్ ఎమోషనల్లీ కామికల్ చాలా బాగా ప్రతి ఆస్పెక్ట్లో తన మూవీ అయితే చాలా బాగా ప్రూవ్ చేసుకుంది. అండ్ యాక్టర్స్ పరంగా వాళ్ళు ఇంకా బెస్ట్ లెవెల్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఓవరాల్గా డార్లింగ్ అయితే ఏ నైస్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ. డార్లింగ్ మూవీ ఒక ఫుల్ మీల్స్ మనం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఫుల్ మీల్స్ తిన్నట్టు అనిపించింది. ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకు బోరింగ్ అనిపించదు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కామెడీ పరంగా చూసుకున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక ఫాదర్ సన్ బాండింగ్ ఉంది, ఫాదర్ డాటర్ బాండింగ్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ చూడండి. కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్స్, అంటే మల్టీ డెజర్ట్తో ఆ వైఫ్ ఎట్లా డెజర్ట్తో హస్బెండ్ ఎట్లా క్యారీ చేస్తాడు అన్నట్టుగా మొత్తం చూపించారు, రివీల్ చేశారు. ఎక్సలెంట్ అనిపించింది. ఒక ఫుల్ మీల్స్ మనకి అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ నాకు బోరింగ్ అనిపించారు. ఫుల్ ఎంజాయ్ చేస్తే బాగా నవ్వుకున్నా. అంటే ఒక డ్రెస్తో ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, ఆ డ్రెస్ అంతా మనకి ఒక థియేటర్లో మూవీ చూసినంత మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయా. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. నభానాట్యస్ అయితే మల్టీ క్యారెక్టర్స్తో కామెడీ, మల్టీ క్యారెక్టర్స్ అయితే మనకి బాగా విజువల్ బాగా చూపించారు. అంటే ఒక మహానటి టైప్ లాగా మనకి యాక్టివ్ పర్ఫార్మెన్స్ బాగా అంటే నవరస నాట్యం అన్నట్టు అనిపించాయి. మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు బ్రో. ప్రియదర్శి గారు యాక్టింగ్
పర్ఫార్మెన్స్ అయితే బలగం తర్వాత ఒక జాతీయాల తర్వాత ఒక ఎక్స్టెంట్ కామెడీ పరంగా మనం చూసుకుంటే ప్రియదర్శి గారు ఎక్స్టెంట్ అనిపించింది యాక్టింగ్ పర్ఫార్మెన్స్. మూవీ అయితే కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఎక్స్టెంట్ ఉంది, కంపల్సరీ ఎంజాయ్ చేయండి భయ్య. జస్ట్ నో కంప్లీటెడ్ వాచింగ్ ద ఫిలిం డార్లింగ్. ఈ సినిమాలో ఏముందని అడగకూడదు, ఏం లేదు అని అడగాలి. ఎందుకంటే ఈ సినిమాలో సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రియదర్శి గారి యాక్టింగ్, నబ్బా నదేష్ గారి యాక్టింగ్, అందరూ ప్రతి ఒక్క యాక్టర్ మొత్తం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అందరూ. ఇంకా చెప్పాలంటే సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అన్న మూవీ ఇప్పుడే చూశాను. యాక్చువల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను మూవీకి వచ్చాను, ఎందుకంటే మొన్ననే ట్రైలర్ చూశాను. నాని ఇచ్చిన ప్రీ రిలీజ్ నాని ఇచ్చిన హైప్ తోటి ఈ మూవీ అనేది చూశాను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ మూవీకి హీరో ప్రియదర్శి అయినా కూడా, కానీ హీరో మాత్రం నా దృష్టిలో నబ్బా నటేష్ అన్న అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. అపరిచితుల్లో విక్రమ్ ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడో అంతకన్నా బెటర్గా ఒక లేడీ లో స్ప్లిట్ పర్సనాలిటీ ఎట్లా ఉంటుందో దాని వేరియేషన్స్ ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి అనేది చూపిస్తే ఎలా ఉంటుందో అంత బాగా యాక్టింగ్ చేసింది. అసలు నబ్బా నటేష్ యాక్టింగ్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ని ఇంట్రొడక్షన్ తోటి చేసుకుంటూ సరిపోయి ఇంటర్వెల్ సీన్ తోటి హైప్ ఇస్తాడు మూవీకి. సెకండ్ హాఫ్లో అసలు సాలిడ్ ట్విస్ట్ వస్తుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక సెలబ్రిటీని పెట్టి సినిమాకి మరింత హైప్ ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుందన్న, ఆ ట్విస్ట్కి ఆడియన్స్ దిమ్మ తిరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే ప్రియదర్శిని యాక్టింగ్ అన్న, అసలు అన్న బలగం తర్వాత ఓం బింబుష్ కానీ ఇప్పుడు ఈ మూవీ కానీ అసలు పెర్ఫార్మెన్స్ అన్న వేరే లెవెల్. అసలు ఆ మల్టీ డిజార్డర్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వైఫ్ తోటి తను ఎలా బాధలు పడ్డాడు, ఆ బాధల నుంచి ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి బ్రో ఇంతకుముందు చెప్పినట్టు చాలా బాగా నరేట్ చేశాడన్న. సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఒక సీన్ వస్తుంది, అందులో మ్యాన్ గొప్పనా ఉమెన్ గొప్పనా అనే సిచ్యువేషన్లో చాలా బాగా నరేట్ చేశాడు. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా బాగా స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్గా తీసుకొచ్చాడు. 2024లో హనుమాన్ తర్వాత, కల్కి తర్వాత, అన్ని యాక్షన్ మూవీస్ తర్వాత ఒక్క కమర్షియల్ హిట్ మూవీ కూడా ఈ ఇయర్లో లేదు. అలాంటి ఈ 2024లో ఒక కమర్షియల్ ఎంగేజింగ్ మూవీ ఫ్యామిలీ డ్రామాని తీసుకొచ్చాడు. డార్లింగ్ నిజంగా నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. మామూలుగా మన లోపల ఆల్రెడీ ఇంకో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయి, క్యాజువల్గానే ఉంటాయి, అంటే పొద్దున ఒకలాగా మూడ్ బాగాలేనప్పుడు అలా ఉంటాం. బట్ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లోనే 4-5 క్యారెక్టర్లు చూపించింది, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. తను ఒక్కొక్కసారి నభా నటేష్ అంటే చాలామందికి క్యూట్నెస్ గుర్తొస్తుంది. ఇందులో తనలో ఉన్న క్యూట్నెస్ని, చైల్డిష్నెస్ని, ఇలాంటి రౌడీజాన్ని అన్నీ ఒకే క్యారెక్టర్లో వితిన్ సెకండ్స్లో చేంజ్ ఓవర్ చేయడం అనేది వేరే లెవెల్ నిజంగా. ఇందులో ప్రియదర్శి అన్న యాక్టింగ్ ఉంది, అంటే తన బలగం సినిమాకు ముందు చాలా సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమా స్పెషల్ అని చెప్పాలి ఆయనకి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. కంటెంట్ అయితే నిజంగా భయ్యా వేరే లెవెల్. నిజంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం అంటే మనం ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా మనం ఉండాలి, తనతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎదుర్కోవాలి అనే థాట్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే డార్లింగ్ మన ప్రియదర్శి గారు సినిమా చూసినా చాలా బాగుంది. నాకైతే దీంట్లో ప్రియదర్శి గారు బల్గం సినిమా తర్వాత ఒక పెద్ద హీరో ఏదైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక స్టాండర్డ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారో, అశ్విన్ గారు డైరెక్షన్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. వివేక్ సాగర్ ఆ మ్యూజిక్ మాత్రం భయ్యా ఆ ఒక్కొక్క సీన్ లేవట్ ఎత్తేసిండు. అసలు నాకు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రియదర్శి కంటే ఎక్కువ మన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి వేరియేషన్ చూపించుకుంటా అసలు మనకు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంటే. స్టోరీ పరంగా అయినా సరే, ఒక ఫాదర్ అండ్ సన్ పరంగా అయినా సరే, ఓవరాల్గా నాకు ఏంటంటే ఈ మూవీ చూస్తుంటే మాత్రం నాకు అసలు ఒక్కొక్క సీను ఆ హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ సీన్ ఏమవుతుందని చెప్పేసి అసలు సీట్లో కూర్చోలేకపోయినా, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా. సినిమా ఎలా ఉందంటే చాలామంది ఏమంటారంటే హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు హీరోయిన్ అంటారు.
సో అలాంటి వాళ్ళైతే ఈ సినిమా వచ్చి ఖచ్చితంగా చూడాలి. నిజంగా ప్రభాస్ అన్న డార్లింగ్ మూవీలో ఎలా ఎమోషను, ఎలా సెంటిమెంటు, అలా కామెడీ అలా జోడించి అప్పుడు మనకి ఎంత ఎక్స్పెక్ట్. నాకు నచ్చిన మూవీ ప్రభాస్ అన్న డార్లింగ్ అనేది చాలా ఇష్టం. సో అలాంటి మ్యాజిక్ ఇప్పుడు జరిగిందని చెప్పాలి. నిజంగా చాలా బాగా, అంటే మెయిన్గా డైరెక్టర్ గారికి చెప్పాల్సింది అంటే మన జర్నీలో చాలా అప్ అండ్ డౌన్లు ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మోటివేషన్తో కానీ నిజంగా ఎమోషన్తోని కామెడీతోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లియర్ కట్గా చెప్పాలంటే ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీతో ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక రిలేషన్తో కూడుకున్న మూవీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీతో ఆడియన్స్ చేయండి. చాలామంది ఏమంటారంటే హీరోని సాంగ్స్కే అని అంటారు కదా, సో మన లేడీ కమల్ హాసన్ కూడా అనొచ్చు అని అనిపించింది నా ఇన్నర్ ఒపీనియన్. సో తన యాక్టింగ్ అయితే లవ్ యూ అని చెప్పొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్, ఇద్దరు హీరోయిన్లు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు చేసే హ్యాండిల్ చేసిన విధానం చాలా కంప్లీట్ కామెడీతోని పక్కా ఫ్యామిలీ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన ఒక మంచి సినిమా చూసిన, అది ఏంటంటే డార్లింగ్ అన్న. నిజంగా సినిమా అయితే ప్రభాస్ అన్న డార్లింగ్ అనుకొని వచ్చిన, కానీ ఇక్కడ చూసే మా ప్రియదర్శన్ అన్న డార్లింగ్ ఉంది. ఏదైతే డార్లింగ్ అని చెప్పి చూసేసిన సినిమా అయితే నాకు నచ్చేసింది అన్న. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. హీరోయిన్ అమ్మ బాబా, హీరోయిన్ ఏమందమన్న, ఆమె పర్సనాలిటీ ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే అరే మహానటి. నిజంగా నా మైండ్లో వచ్చిన పదం ఏంటంటే మహానటి అని వచ్చింది అంతే. మన తెలుగు కమల్ హాసన్ ఎవరైనా, లేడీ కమల్ హాసన్ ఎవరైనా అంటే మన నభనటేష్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా యాక్టింగ్ చేసింది అన్న. ఒక్కొక్క రోల్ కూడా ఒక్కొక్క ఆణిముత్యం లాగా చేసింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. అశ్విన్ రామ్ అన్న, నువ్వు డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసినావు అన్న. నిజంగా నీది ఏ స్టేటో ఏ లాంగ్వేజో ఏందో తెలియదు, కానీ మా తెలుగు వాళ్ళందరి గుండెల్లో మాత్రం నువ్వైతే ఉంటావన్న. నిజంగా #1 డైరెక్టర్ అన్న అశ్విన్ రామ్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్ తీసినావు. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ మన షిప్ గురించి చెప్పాలి. ఆ షిప్ అంటే మన ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్ అన్న ప్రియదర్శన్ అన్న అయితే ఇచ్చి పడేసిండు అన్న. నిజంగా అటు బల్గం అవని, మల్లేశం అవని, ఏ సినిమా అయితే నువ్వు హీరోగా చేయన్నా హిట్ అయిపోయింది అన్న. నిజంగా నువ్వు ఒక లక్ అన్న, ఇండస్ట్రీలో ఉన్న లక్. అలానే డార్లింగ్ కూడా అట్టింది. సో సేమ్ అలానే నెక్స్ట్ మన ప్రొడ్యూసర్స్ అన్న, హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్ అంట. నీ అమ్మ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిరంటే మన డార్లింగ్ ఇంకేంటి, అంతకు మించి కాదు, ఆ రేంజ్ వరకు ఉంది సినిమా. అంత బాగా నచ్చింది నాకు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఎమోషనల్ రైడ్ అన్న సినిమా అనేది. అంటే స్టార్టింగ్లో నవ్వుకుంటాం, మళ్ళీ మధ్యలో ఏడుస్తాం, మళ్ళీ నవ్వుకుంటాం, మళ్ళీ ఏడుస్తాం, లాస్ట్కి హ్యాపీగా ఉంటాం. మనం కూడా అన్న, నా గోల్ చెప్తున్నా, దర్శనం చూసి నా గోల్ ఏంటంటే ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని హనీమూన్కి నేను కూడా ప్యారిస్కి వెళ్ళి ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగుతా అన్న. సో మీరు అందరూ సినిమా చూడండి. ఇది ఒక చెత్త సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఇదే సినిమా కాదు, ఇది ఒక మన సినిమా, మన అందరి సినిమా. సో డార్లింగ్ని థియేటర్లో ఉంది, మన డార్లింగ్తో వెళ్ళి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, అంటే సెకండ్ హాఫ్లో ఝాన్సీతో దర్శన్ మాట్లాడుతూ అమ్మాయిల గురించి ఒక మంచి గొప్పతనం చెప్తాడు. అంటే అమ్మాయిలు ఇండిపెండెంటా, అబ్బాయిలు ఇండిపెండెంటా, అమ్మాయిలు అబ్బాయితో ఉంటారా, అబ్బాయిలు అమ్మాయిలతో ఉంటారా అని చెప్పి చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు డైరెక్టర్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో డార్లింగ్ సినిమా చూడండి అన్న, అంతే. ఇప్పుడే డార్లింగ్ మూవీ చూసాను, సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్ వన్ మ్యాన్ షో ప్రియదర్శి చెప్తా. ఎందుకంటేనా ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామెడీ అని అనుకున్నా కానీ హీరో అనుకుని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోగా సినిమా తీసిందన్న. బలగం సినిమా వచ్చింది, ఆ తర్వాత డార్లింగ్ సినిమా వచ్చింది. సినిమా అయితే పీక్స్ లెవెల్ అన్న. ఎందుకంటే చాలా సినిమాలు చూసింటాం కానీ ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక కలెక్షన్స్ వచ్చే సినిమా నడుపుకొని చాలా నాకు నచ్చింది. సినిమా అయితే చాలా నిజంగా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన సినిమా ఇదైతే చాలా బాగుందన్న. డార్లింగ్ అనేది మీరు ఎందుకని చూస్తే మీకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనం కష్టాల్లో సుఖాల్లో తోడుండాలనేది మీకు అర్థమవుతుంది. చాలా సినిమా అయితే చాలా బాగుందన్న. హీరోయిన్ అయితే దాని బెల్ట్ అండ్ బ్రౌన్ పెట్టింది అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ అయితే దాని కథ వేరని అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు కామెడీ అయితే ఇంకా మామూలుగా ఉండదు సినిమాలో అయితే. ప్రతి ఒక్కరు బాగా ఇరుదీశారని చెప్తా. సినిమాకి అందరూ తప్పుకున్నారు అన్న. డార్లింగ్ సినిమా చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.